రీసెంట్‌గా ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ వచ్చాయి కదా! ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్. ఈ రీల్‌ని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నాకు ఇంటర్మీడియేట్‌లో 169 ఔట్ ఆఫ్ 470 మార్క్స్ వచ్చాయి. ఎందుకంటే నేను సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేదు. అండ్ 10థ్ వరకు ఒక్కలా ఉంటుంది. అండ్ ఇంటర్ నుంచి దట్ ఈస్ ఎ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్. నాకది అర్థమయ్యేసరికి ఎగ్జామ్స్ వచ్చేసాయి. అండ్ ఐ స్కోర్డ్ 169 బెటర్‌మెంట్‌కి ముందు. అండ్ అందరూ నా రిజల్ట్స్ చూసి షాక్ అయ్యారు. ఫుల్ నెగటివిటీ మొత్తం నా చుట్టూనే ఉంది. ఎందుకు అమ్మాయిని ఇంతంత ఫీజ్ పే చేసి చదివించడం అనేవాళ్ళు కొంతమందయితే, మన చుట్టూనే ఉండే ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎలా మిమ్మల్ని ట్రీట్ చేస్తారంటే బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్ సర్కాస్టిక్‌గా అండ్ మీ మీద మీకు డౌట్ వచ్చేలా, రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేస్తారు. సో, మీరస్సలు అలాంటి వాళ్ళని పట్టించుకోకండి. 169 మార్క్స్ వచ్చినా కూడా నా పేరెంట్స్ నన్ను సింగిల్ వర్డ్ కూడా అనలేదు. అండ్ ఓకే, ఫెయిల్ అవ్వలేదు కదా! చూద్దాం, ఇంకా బెటర్‌మెంట్ ఆప్షన్ ఉంది అని చెప్పేసి అని వాళ్ళు మోటివేట్ చేశారు గానీ, అండ్ దే డిడ్‌న్ట్ ఈవెన్ స్కోల్డ్ మీ ఎనీథింగ్. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో పేరెంట్స్ అందరూ చేసే ఒక థింగ్ వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసి వాళ్ళ కిడ్స్‌ని సపోర్ట్ చేయకుండా ఉంటారు. సో, అలా చేయకండి. అండ్ గివ్ యువర్ ఆల్ సపోర్ట్ టు యువర్ కిడ్. ఫస్ట్ ఇయర్‌కి బెటర్‌మెంట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి, సో, నేను బెటర్‌మెంట్ తర్వాత అన్ని సబ్జెక్ట్స్ రాసి 370 ఔట్ ఆఫ్ 470 స్కోర్ చేశా ఈసారి. అండ్ వన్ థింగ్, ఎవరైతే నన్ను సర్కాస్టిక్‌గా మాట్లాడారో, వాళ్ళు ట్రోల్ చేశారో, వాళ్ళకన్నా ఈరోజు నేను లైఫ్‌లో కొంచెం బెటర్‌గానే ఉన్నాను. అండ్ ఇప్పటికి వాళ్ళకి అర్థమయ్యి ఉంటది, రియలైజ్ అయ్యి ఉంటారు. వాళ్ళ మార్క్స్‌తో వాళ్ళేం చేయలేరని. సో, మీరు కూడా డీమోటివేట్ అవ్వకండి. అండ్ మిమ్మల్ని మీరు నమ్మి, మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయండి. ఇలాంటి వాళ్ళని అసలు పట్టించుకోకండి. బాయ్.